ఇవి మక్కబుట్ట, అవి సిల్కీ హెయిర్. మనము మక్కబుట్ట పట్టు అని కూడా అంటారు తెలుగులో. మక్కబుట్టలోంచి మక్కబుట్ట ఒలిస్తే వెళ్తాయి కదా ఇవి. దీనివల్ల కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుంది. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు వాడినా బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. లివర్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్యాటీ లివర్ కూడా కొంచెం తగ్గుతుందట. ఇంకా లివర్ ఇప్పుడు క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని డైలీ యూజ్ చేస్తే క్యాన్సర్ కూడా తగ్గుతుందంట. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ఇది తాగితే స్టోన్స్ కూడా తగ్గిపోతాయట. ఇది కిడ్నీకి కూడా చాలా మంచిది, డయాబెటిక్ వాళ్ళకు మంచిది, ప్లస్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మంచిది. కాబట్టి డైలీ తాగవచ్చును. కంటిన్యూగా ఒక 21 days 41 days మన ప్రాబ్లంను బట్టి తాగితే మనకు రిజల్ట్ తెలుస్తుంది, ఎంబడే మాత్రం తెలియదు. కాబట్టి అలా యూజ్ చేయాలి. ఒక గ్లాస్ వాటర్ పెట్టి ఆ గ్లాస్ వాటర్ ఆఫ్ అయ్యే వరకు మరిగించుకొని దీన్ని తీసుకోగలను. డైలీ 2 పూటలైనా తాగవచ్చు, 1 పూట తాగినా పర్లేదు. అయితే ఇది ఒకవేళ లివర్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ వాటర్లో 2-3 చుక్కల నిమ్మరసం పిండుకొని తాగినా చాలా మంచిది వాళ్ళకు. సో ఇలా మనకు వాటర్ మసులుతున్నాయి కదా, ఇప్పుడు మనము ఇది క్లీన్ చేసి పెట్టుకున్న ఈ హెయిర్ అందులో వేద్దాము. కాన్సిల్ అంటారు తెలుగులో, బుట్ట యొక్క పట్టు. ఒక బుట్టకి వెళ్ళిన సిల్క్ మనకు సరిపోతుంది గ్లాస్ ఆఫ్ వాటర్కి. ఇలా దీన్ని మంచిగా మసలబెట్టాలి. 1/2 గ్లాస్ అయ్యే వరకు మసలబెట్టి వడబట్టుకొని తాగాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. కిడ్నీ సమస్యలకు చాలా మంచిది. ఇప్పుడు కాన్సిల్క్ వాటర్ మనము ఇలా వడబట్టేసుకోవాలి. ఒక స్ట్రైనర్తో వడబట్టుకొని మంచిగా సిప్ చేస్తూ తాగాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చాయో కలర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కిడ్నీ స్టోన్స్ కూడా తగ్గిస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, స్టోన్స్ ఉన్న వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.